హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ చేసిన వారు అవుతారు. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన వచ్చింది. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది. ఇది లాభమా నష్టమా అని అయితే ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పింఛన్ ఇప్పుడు లాభమా నష్టమా అని అయితే కనుక తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే విధానాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అమల్లో చేయడానికి ఎంతవరకు సాధ్యమని అయితే కనుక ఆలోచనలో పడ్డాయి. ఆ వివరాలు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది నుంచి ఏకీకృత పెన్షన్ విధానం అయితే అమలు చేయాలని నిర్ణయించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై ఆరా తీస్తున్నాయి. ఈ పథకం వల్ల ఉద్యోగులందరికీ కూడా లాభమా నష్టమా అనే చర్చ సాగుతోంది. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యే చివరి ఏడాది నెలవారీ మూల వేతనంలో ఖచ్చితంగా 50% మొత్తం పింఛన్ వచ్చేలాగా యూపీఎస్ను రూపొందిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. అంటే లాస్ట్లో వాళ్ళు ఎంత శాలరీ తీసుకుంటున్నారో అందులో సగం అయితే పెన్షన్ కింద వచ్చేటట్టుగా చెప్తున్నారు రిటైర్ అయ్యే టైంకి అయితే కనుక. ఇంకా రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేస్తే దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ ఆలోచిస్తోంది 1,70,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందని. వారంతా 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినందువల్ల ప్రస్తుతం జాతీయ పింఛన్ పథకం అంటే ఎన్పిఎస్లో ఉన్నారు. ఎన్పిఎస్లో చాలా తక్కువ మొత్తం పింఛన్ వస్తుందని తమకు కూడా 2004 ముందు ఉద్యోగులకు అమలవుతున్న పాత పింఛన్ పథకాన్ని అంటే ఓపీఎస్ని అమలు చేయాలని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం తాజాగా యూపీఎస్ అమలుకు ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు దానిపై దృష్టి సారించున్నాయి. యూపీఎస్ని అమల్లోకి తెస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 1,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని ప్రాథమిక అంచనా. వారందరి తరపున ప్రస్తుతం వేతనంలో 10% సొమ్మునైతే కనుక జాతీయ పింఛన్ ట్రస్ట్కు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెల్లిస్తూ వస్తున్నాయి. ఒకవేళ ఈ ఏకీకృత పింఛన్ అమల్లో కనుక వెళ్తే ట్రస్ట్కి చెల్లించాల్సిన సొమ్ము 10 నుంచి 18%, 18.5% పెరుగుతుందని, పైగా మరో ఏడాది 2 ఏళ్లలో 30,000 మందికి పైగా కొత్తగా ఉద్యోగాల్లో చేరే అవకాశాలున్నాయి. వాటితో కలిపితే జాతీయ పింఛన్ పథకంలో ఉండేవారి సంఖ్య 2 లక్షలు దాటిపోనుంది. మరో పక్క ఇప్పటికే జాతీయ పింఛన్ పథకం కింద తమకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలోని ఎన్పిఎస్ ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే పోరాడుతున్నాయి. జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ అలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పాత పింఛన్ పథకాన్ని తమకు వర్తింపచేయాలని డిమాండ్ అయితే ఉంది. కేంద్రం కొత్తగా ప్రకటించిన యూపీఎస్పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ వచ్చే ఏడాది కేంద్రం అమలు చేయడం ప్రారంభించిన తర్వాత ఖచ్చితంగా ఈ పింఛన్ పథకంపై ఏదో ఒక విధానపరమైన నిర్ణయం అయితే తీసుకోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత జాతీయ పింఛన్ పథకాలతో పాటు తాజాగా యూపీఎస్లోని అంశాలను కూడా పోలుస్తూ అన్ని వివరాలను కూడా ఆర్థిక శాఖ తయారు చేస్తోంది. పాత పింఛన్ పథకాన్ని తిరిగి అమలు చేయడం అసాధ్యమైన అయితే అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు ఏమంటున్నారు అని చూస్తే కనుక ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండదని చెప్పేసి రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అయితే చెప్తున్నారు. ఏకీకృత పింఛన్ పథకం వల్ల ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగులు ప్రభుత్వ పింఛన్ కోసం చెల్లించే సొమ్మును మరింత ఎక్కువగా షేర్ మార్కెట్లోకి తరలించడానికి కేంద్రానికి వెసులుబాటు లభిస్తుందే తప్ప దీనివల్ల ఉద్యోగులకు అదనంగా ప్రయోజనాలు అయితే ఉండవని వాళ్ళైతే చెప్తున్నారు. ఇక అలాగే పాత పింఛన్ కోసం ఖచ్చితంగా పోరాడతామని చెప్పి నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని వాళ్ళు కూడా గట్టిగానే చెప్తున్నారు. పాత పింఛన్ అమలు కోసం గట్టిగా పోరాడతాం. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రాల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ అనే ఉద్యమం సాగుతోంది. ఏకీకృత లేదా జాతీయ పింఛన్ పథకాలు మాకు అవసరం లేదు. 2004 ముందు అమల్లో ఉన్న పాత పింఛన్ కోసం మా పోరాటం కంటిన్యూ కొనసాగుతుందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. లాభమా నష్టమా అనేది అయితే త్వరలోనే దీనిపై అంటే ఒక రాష్ట్రం అమలు చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓపీఎస్ విధానానికే మా మద్దతు అని చెప్పి పెన్షనర్లు అయితే చెప్తూ ఉన్నారు.